వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా బొమ్మకైతే పసుబట్టు అయితే ఇవ్వబోతుంది మా అక్క. ఆ బొమ్మ ఏంటో మీకు చూపెడతాను చూడండి. ఇదే ఆ బొమ్మ. ఇప్పుడైతే మా అక్క పసుబట్టు ఇచ్చేస్తుంది చూడండి ఎట్లా ఇస్తుందో కూడా. ఫస్ట్ అయితే కాలు కడుగుతుందంట, మనమైతే పట్టుకుందాము. వద్దులే వద్దంటుంది మా అక్క. చూడండి ఇప్పుడైతే మా అక్క కాలు కడుగుతుంది. ఇప్పుడైతే కాలు కడగడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బొట్టు పెట్టి అసలు ఆ బొమ్మ నుంచోవట్లేదు. పాట వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అవును, ఇప్పుడైతే బొట్టు పెట్టి గంధం రాసి పసుబొట్టు అయితే ఇచ్చేస్తుంది. చూడండి ఎంత చూడముచ్చటగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ బొమ్మను చూస్తుంటే. కాళ్ళకి పసుపు రాసి చిన్నగా గంధం పెడతాం అన్నమాట, మాకు అలవాటు. ఇలా చూడొచ్చు మీరు. ఎందుకంటే బుడ్డి పిల్లకి బుడ్డిగా పెట్టాలి అని అనుకున్నాను కానీ అసలు అది రావట్లేదు, అందుకే మనం చేతితోటే పెట్టాలి చిన్నగా. ఎంత క్యూట్ గా ఉంది కదండి. ఇప్పుడు ఇచ్చాడైతే పెట్టేద్దాం. ఈ పసుపు పెట్టేస్తుంది మా అక్క. పారాన్ని కూడా పెడుతుంది. మీరేమి అంటే ఇరిటేట్ అవ్వకండి, ఎందుకంటే మా తమ్ముళ్ళు సాంగ్స్ అయితే వింటున్నారనమాట, డాన్స్ కూడా వేస్తున్నారు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అసలు పసుపు ఆ బొమ్మకి ఎంత క్యూట్ గా ఉందంటే లక్ష్మీదేవి లాగానే అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఒకసారి చున్నీ చీరలాగా కడదాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో నాకైతే తెలీదు. నేనైతే ఖచ్చితంగా కడదాం అనుకుంటున్నాను. అది కూడా వీడియో తీస్తాను. ఈ వీడియో అయిపోగానే ఖచ్చితంగా అదే తీస్తాను. ఇప్పుడైతే పారాన్ని పెట్టేస్తుంది. అది పుల్లతో పెడుతున్నాము, ఎందుకంటే నీట్గా రాదని. చాలా టైం పడుతుంది. అయిపోగానే మళ్ళీ కాల్ చేసేస్తాను మీకైతే. ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఇలా డాట్ పెట్టేస్తే అయిపోతుంది. అటు ఇటు ఇంకైతే అటు లైన్ పెట్టలేదంట మా అక్క, పిచ్చిది. అప్పుడు అయిపోయిందని చెప్తే వీడియో ఆన్ చేశాను నేను. అయితే చూడండి అసలు కాళ్ళు మహాలక్ష్మిలా ఉన్నాయి. ఈ వీడియో మీకు అప్లోడ్ చేయంగానే ఇంకొక వీడియో అయితే స్టార్ట్ చేసా, ఎందుకంటే దీనికి శారీ అంటే చున్నీతోటి శారీ కడదామని అనుకుంటున్నా. లక్ష్మీదేవి లాగా రెడీ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటారో నాకే తెలియదు. నేనైతే ఖచ్చితంగా లక్ష్మీదేవి లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకైతే పారాణి అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే మా అక్క పసుపు బొట్టు అంటే ఇస్తారు కదా, ఏదో ఒక కుంకుమ సోంపు ఆకులు ఇస్తారు కదా, అవే ఇస్తుందంట. ఈ బొమ్మకి లంగావోని కట్టుకుంది చూసారా, ఇవి ఇస్తుందంట. ఇచ్చేస్తుంది అంటే ఆమె పట్టుకోదు కాబట్టి మనమే పట్టేసుకుందాం, ఎందుకంటే నా బొమ్మ కాబట్టి. ఇచ్చేయండి, ఎంతసేపు పట్టుకుంటారు. ఇచ్చేసింది నాకు పసుపు బొట్టు అని ఈమె సంతోషపడుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.